వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. సింహం మరియు నక్క. ఒక అడవిలో సింహం రాజుగా ఉండేది. అది చాలా బలమైనదిగా, అన్ని జంతువులు దాన్ని భయపడేవి. సింహం ప్రతిరోజూ ఒక జంతువును పట్టుకుని తినేది. అడవిలోని జంతువులు సింహం భయంతో వణికిపోయేవి. ఒకరోజు జంతువులంతా కలిసి సింహం దగ్గరికి వెళ్లి, సింహరాజా, మీకు ప్రతిరోజు ఒక జంతువును తినడానికి మేమే స్వచ్ఛందంగా పంపిస్తాము. మీరు మమ్మల్ని వేటాడకండి అని అర్థం చేసుకున్నారు. సింహం అంగీకరించింది. అప్పటినుండి ప్రతిరోజూ ఒక జంతువు సింహానికి ఆహారంగా వెళ్లేది. ఒకరోజు ఆ పనే ఒక నక్కకు వచ్చింది. నక్క తెలివైనది. అది ఒక బుద్ధి ఆలోచించి సింహం దగ్గరకు ఆలస్యంగా వచ్చింది. సింహం కోపంగా, ఎందుకు ఆలస్యం? ఎక్కడికెళ్ళావు అని నక్కను అడిగింది. నక్క చాకచక్యంగా, సింహరాజా, నేను వస్తున్నప్పుడు మరొక సింహం నన్ను పట్టుకుని తినబోయింది. దానితో నెత్తురుపోయి ఇక్కడికి ఆలస్యంగా వచ్చాను అని చెప్పింది. సింహం ఆగ్రహంతో, ఎక్కడ ఉంది ఆ సింహం? నేను దీన్ని చంపేస్తాను అని గర్జించింది. నక్క సింహాన్ని తీసుకెళ్లి ఒక నదీ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ సింహం ఈ నదిలో ఉంది అని చెప్పింది. సింహం తన ప్రతిబింబాన్ని నీటిలో చూసి, అది నిజంగా మరో సింహం అని భయపడి, ఆగ్రహంతో ఆ నీటిలోకి దూకింది. కాని దురదృష్టవశాత్తు అది నదిలో మునిగిపోయింది. నీతిమాట: తీవ్ర కోపం మరియు అహంకారం మనకు అనర్థాలు తెచ్చిపెడతాయి. అందరూ తెలివిగా, శుతిమెత్తగా వ్యవహరించడం మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe.